Subscribe now and press the bell icon. Never miss an update. తప్పని చెప్పేది కాదండి, క్లియర్గా చెప్పినాం కదా. తప్పు అని చెప్పినామే, అది క్లియర్గా చెప్పినామే. మళ్ళీ వచ్చినట్టు దానికి అర్థమే లేదు. మీకు అర్థం కాలే ఒక పాయింట్, అది కూడా చెప్తాను. చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తాను. మంచి క్వశ్చన్ అడిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. వాస్తవానికి ఉద్యోగాలు అతి ఎక్కువ లభించేది ప్రైవేట్ సెక్టర్, అతి తక్కువ ఉండేది గవర్నమెంట్ సెక్టర్లో. కాకపోతే ఇక్కడ పోటీ పడతారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే భద్రత ఉంటుంది, మంచిగా ఉంటుంది, గౌరవం ఉంటుంది, పోటీ పడతారు. అందరు ఛాన్స్ తీసుకుంటారు. అందరికీ రావు. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంత, మన సర్కార్లో పనిచేసే వాళ్ళు ఎంత, హైదరాబాద్ ఐటీలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎంత, మన గవర్నమెంట్ సంఖ్య ఎంత. కాబట్టి గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలు వస్తుందనే ఆశతోని యువత టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మేము కొత్త ప్రక్రియ తెచ్చినాం. ఇప్పుడు హెల్దీ ప్రక్రియ. ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇన్ని కాలనీ అన్ని కాలనీ అని మాట్లాడతారు. అది దాన్ని నలిఫై చేయడానికి, యువతను ఆ భ్రమంలో నుంచి తీసి పాజిటివ్ డైరెక్షన్లో పెట్టడానికి, వాళ్ళు సరైన ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఎన్ని ఉత్పన్నమైనాయో అన్ని ఖాళీలు ఇచ్చినాం, నోటిఫై చేస్తున్నాం. 2, కొన్ని 9th షెడ్యూల్ సంస్థలు, 10th షెడ్యూల్ సంస్థలు ఆంధ్రాతో వివాదంలో ఉన్నాయి. అవి ఒకసారి పరిష్కారం అయితే ఆడ కూడా వస్తే 5,000 10,000 వస్తే రావచ్చు. అవి కూడా నోటిఫై చేస్తాం. దాని తదనంతరం మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. నేను ఒక్కరికి చేయలేదు, క్యాబినెట్గా ఇచ్చినాం, చీఫ్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చినాం, అన్ని శాఖల సెక్రటరీలకు ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ ఉద్యోగ క్యాలెండర్ పెట్టాలి. ఏ సంవత్సరం ఖాళీ ఆ సంవత్సరమే నింపేయాలి. అదేనా కానీ. 2, స్కూల్స్ విషయంలో కూడా కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అంటే దానిలో కొన్ని స్కూల్స్ మూస్తారని, కొన్ని తోరిస్తారని, కొన్ని ఖతం చేస్తారని ఏదో పిచ్చి పిచ్చి అపోహలు కలిగిస్తున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దాట్. ఎస్, వీఆర్ గోయింగ్ టు రేషనలైజ్. ఏం చెప్పిన నేను ప్రతి పాఠశాలలో కూడా మనం చెప్పిన క్లియర్ స్పష్టంగా మేము ఇచ్చిన ఆదేశం ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారికి, సెక్రటరీ గారికి ప్లస్ చీఫ్ సెక్రటరీ చెప్పినాం. ప్రతి పాఠశాలలో ఉండాల్సిన ఫ్యాకల్టీ లెక్కల సార్ ఉండాలి, సైన్స్ సార్ ఉండాలి, తెలుగు సార్ ఉండాలి, ఏమేమి సబ్జెక్ట్ టీచర్ ఉంటారో అది దట్ ఈస్ ద రియల్ రేషనలైజేషన్. విద్యార్థులకు చక్కటి మంచి విద్య అందితే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు బతుకుతారు. మంచి విద్య వస్తుంది. మంచి విద్య రావాలంటే అరకొరగా ఉండద్దు. ప్రతి పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్టు టీచర్లు ఉంటారు. రేషనలైజ్ చేయండి. కావాలంటే ఇంకో 10,000 టీచర్ పోస్ట్ తీసుకోమని చెప్పినాం. యూ టేక్ అనదర్ 10,000 టీచర్ పోస్ట్. బట్ 100% అన్ని స్కూళ్ళల్లో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండాలి. జర్నలిస్టుతో నా రిక్వెస్ట్, అక్కడ లేబర్ మీద నా దృష్టికి రావాలి దయచేసి. రాబోయే 2-3 నెలల్లో ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఖచ్చితంగా రేషనలైజేషన్ ఏంది, అన్ని పాఠశాలలలో అన్ని సబ్జెక్టుల టీచర్ల నుండి పరిపుష్టమైన విద్య చెప్పాలి, చక్కటి విద్య చెప్పాలి. దానికోసం ఇంకో 10,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పినాం. ఇంకో 10,000 టీచర్ పోస్టులు కావాలని ఇస్తాం, కానీ తీసుకోండి, చేయండి, చక్కగా నడపండి అని చెప్పినాం. దట్ కైండ్ ఆఫ్ రేషనలైజేషన్ ఆల్సో విల్ టేక్ ప్లేస్. థ్యాంక్ యూ. ఏమొస్తున్నాయి, ఏం చేస్తాయట, ఏమన్నా పందిరితో వేసుకొని బతారు పాపం. ఏం